శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటామండి. ఒకవేళ ఈరోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునండి. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నురావులవుతుందని నమ్మకమండి. ఇంతకీ ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలండి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలండి. పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలండి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెబుతారండి. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలండి. ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టిన పీటను ఉంచాలండి. ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరచాలండి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలండి. కలశపు జొమ్ముకు పసుపు కుంకుమలు అద్ది దాని మీద కొబ్బరికాయను నిలపాలండి. ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిదండి. లేదంటే అమ్మవారి మొహాలు మార్కెట్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయండి. కొబ్బరికాయతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడము శుభసూచకమండి. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారండి. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలండి. ఈ తోరాల కోసం దారాలను పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున 9 ముడులు వేయాలండి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ కుంకుమ బొట్టు పెట్టిన చోట పువ్వులను ముడివేయాలండి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలలో అమ్మకు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమండి. పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారండి. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చునండి. కొబ్బరికాయ అన్న అరటి పండన్న లక్ష్మీదేవికి ప్రీతికరమండి. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదండి. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుకోవాలండి. వీటితో పాటుగా కనకదారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత సంతోషపడతారండి. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలండి. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలండి. ముత్తైదువులను సాగనంపిన తర్వాత భోజనం చేయాలండి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలండి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదండి. అలా చెబితే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుందండి. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదండి. ఏనుగ ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలండి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం అంటూ ఏదీ లేదండి. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోరాదండి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వలన ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళము జరగకుండా అమ్మ కాపాడి తీరుతుందండి. తెలుసుకున్నాం కదా అండి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో పూర్తి వివరంగా. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.